అస్సాంకు ట్రైన్ టికెట్లు బుక్ చేసిన 3 డబ్బులతో. ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి. ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోవచ్చు దీంట్లో. మా డబ్బులతో బుక్ చేసినాం అస్సాంకు ట్రైన్ టికెట్లు. ఎవరైనా మాకు ఇబ్బందిగా ఉందంటే అస్సాంకి వెళ్ళిపోవచ్చు. స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు అనుకున్నాం. ఫస్ట్ 2 బోగి సరిపోతాయి అనుకున్నాం. దీనిమో ట్రైన్ మొత్తం వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక బోగి 2 బోగి సరిపోతుందిలే, ఓడిపోతే 40-50 మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మారాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో 2 చోట్ల ఓడిపోయినారు. పార్టీ లేదు, గెలవనప్పుడు ఈరోజు చూసారా 100కి 100% గెలిచినాం. ప్రజల విజయం ఇది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఆమె ఉంది, మా అవ్వ. ఆమె గురించి మాట్లాడవద్దు, బాగోదు కదా. ఆమె కూడా భారీ మెజార్టీతో గెలిచింది. ఓడిపోయింది అనుకుంటా, గెలిచి ఓడింది అనుకుంటా. 47,000 46,000. ఆమె మొన్నటి రోజు తిరుమలకి వచ్చింది. అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తా అంటే అర్థమైంది అందరికీ, భారీగా గెలుస్తాడు అనేసి. ఐపీఎల్ గెలుస్తామనింది, జాతకాలు చెప్తాను ఈ మధ్య. ఆమె చెప్పింది ఆమె తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు 20 కోట్లు 30 కోట్లు దాకా కాజేసేసారు స్థలాల రూపంలో నగిరిలో. ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీ అన్న మోసాలు చేసి చివరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి క్షమాపణ చెప్పి వచ్చింది మొనబై. స్వామి క్షమించు, నేను బాగా తినేసాను డబ్బులు, ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను, ఎవరు ఉండిలో డబ్బేస్తాను వెంకటేశ్వర స్వామికి. ఆయన దగ్గర ఎత్తుకుని వచ్చేసింది. ఆమెకు శిక్షలు అయ్యాడు తెలుసా. మొన్నే 24 గంటలు 48 గంటల ముందు చెప్పిళ్ళింది జగన్ అన్న సీఎం అని. మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు ఆయన. ఆమె చెప్పిందంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పని అట్టకట్టు కొండకు రాదు పాప. వ్యాపారస్తులతో ఏమవుతారో తెలియదు. అలా కొంచెం భక్తులు జాగ్రత్త పడాలి. ఈ తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో భక్తులు ఉన్నారు, ఆమెకి ఫ్యాన్స్. ఈ కొండ దర్శనాలకు ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ టికెట్లు లేవు. ఎటు ఎమ్మెల్యే కూడా కాదేమో, మంత్రి కూడా లేదు. ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటిని మొహమాటమే లేదు. ఫోటో పెట్టేస్తాం దొంగలు జాగ్రత్త వల్ల. మరి రానియం కదా, ఏమంటే ఫ్రీ దర్శనం పోవచ్చు. 300 రూపాయలు టికెట్ వేసుకొని ఆన్లైన్లో దొరికితే. జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై జగన్.